వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2024 రిలేటెడ్గా ఫిజికలీ హ్యాండిక్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, వీటికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చాలామంది అడుగుతున్నారు. దీని రిలేటెడ్గా మనం షార్ట్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ ఇవి మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనమాట. ఇవి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెరిఫికేషన్ అయితే అవ్వవు. ఇవి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆఫ్లైన్లో వెళ్ళి మీరు అనేది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి ఆఫ్లైన్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటన్నది మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఇవి ఆఫ్లైన్లో మీరు వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకు విజయవాడలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజ్లో మనకి వీటిని అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 2 మీరు అనేది మార్నింగే ఈ యొక్క విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీకి వచ్చేసినట్టయితే మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇక్కడ డైరెక్ట్గా వస్తే వెరిఫికేషన్ చేస్తారా అంటే అలా ఉండదు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ దగ్గర ఏవైతే మీ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్టర్ చేసిన అయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ప్రింట్ అయితే తీసుకొని రండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఈ యొక్క ఐసెట్కి అప్లై చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒకటి అయితే ఉంటుంది, అది తీసుకొని రండి. దాంతోపాటు హాల్ టికెట్ ఉంటుంది కదా, మీ యొక్క హాల్ టికెట్ కూడా 100% మీరైతే తీసుకోవాలి. దాంతోపాటు మీరు ఈ యొక్క కౌన్సిలింగ్కి ఫీజు పే చేసిన తర్వాత అక్కడ రిసిప్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ రిసిప్ట్ 100% అయితే ఉండాలి. ఇన్ కేసు లేనట్టయితే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఒక ట్యాబ్ అయితే ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది. దాన్ని మీకు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయినట్టు మీకు అక్కడ క్లియర్గా చూపిస్తుంది. దాన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇలా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని వచ్చినట్టయితే అప్పుడు మీకు ఈ యొక్క ఆంధ్ర లయోలా కాలేజ్ మనకు మెయిన్గా విజయవాడలో మీ యొక్క ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉందో అది వెరిఫికేషన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దానికి సో అండ్ సో క్యాండిడేట్కి ఈ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి అక్కడ ఆ పర్టికులర్ సర్టిఫికేట్ని ఎస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వరకు నో అని అయితే ఉంటుంది, దాన్ని ఎస్ చేయడం అయితే జరుగుతుంది. అలా మీ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని ఆ పర్టికులర్ సర్టిఫికేట్కి ఉన్న బెనిఫిట్ అనేది మీరైతే పొందొచ్చు. అలా కాదు మేము ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో చేస్తామంటే ఆ యొక్క సర్టిఫికేట్కి సంబంధించిన ఉన్న బెనిఫిట్ అనేది 100% మీకైతే రాదు. ఆ బెనిఫిట్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు విజయవాడకు ట్రావెల్ చేయాలి. మీరు ఏపీలో ఎక్కడున్నా కానీ 100% విజయవాడకు ట్రావెల్ చేసి అక్కడ మాత్రమే వీటిని వెరిఫికేషన్ చేయించుకొని, అది కూడా ఆగస్టు 2 మాత్రమే. ఒకసారి అయితే మైండ్లో పెట్టుకొని ఈ విధంగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.